గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమ. గురుగారు, మనకు రాముడు ఎలా ఉంటారో నిజంగా తెలియదు. కానీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే అయోధ్యలో బాలరాముడి విగ్రహము, అలాగే మంత్రాలయం పరిసర ప్రాంతాల్లోన రాముల వారి విగ్రహం అనేది ఒక రూపురేఖలతో చెక్కారు. సో ఇలా ఏదో ఒక రూపురేఖలతో రాముల వారి విగ్రహాన్ని చెక్కడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా మంచి ప్రశ్న వేశారండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇది రాముడికి సంబంధించింది ఏదైతే ఆ యుగం ఉందో ఇది నిన్న మొన్న జరిగింది కాదు కదా. ఇట్స్ టేక్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. కాబట్టి ఇన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి అంశం ఆ ముఖం ఎలా ఉంటుందనేది మనకి ఎవరికీ తెలియదు. మనం రామాయణంలో చదివినటువంటి అంశాలను తీసుకొని పెట్టుకుంటాం. అంటే అలాగా తామర ఆకులు లాంటి కళ్ళు శ్రీరామచంద్రమూర్తికి ఉండేవట. చామన ఛాయ, అతను తెలుపు కాదు నలుపు కాదు, చామన ఛాయలో ఉండేవారు. మంచి శరీరం అంటే ఏంటి, ఒక క్షత్రియుడికి ఎలా ఉంటుందో మంచి బాహువులు, అంటే అన్నీ ఈక్వల్గా ఈవెన్గా. కొంతమంది చూడండి, కొంతమంది పొట్ట విపరీతంగా ఉంటుంది, లేకపోతే కొంతమంది ఛాతీ బాగుంటుంది కానీ చేతులు చిన్నగా ఉంటాయి, కొంతమంది కాళ్ళు పొడవుగా ఉంటాయి కానీ ఈ పాటు తక్కువ ఉంటుంది. అలా కాకుండా ఒక ఫిజిక్ అనేది పర్ఫెక్ట్ ఫిజిక్ ఉండేదట రామచంద్రమూర్తికి. అలా పర్ఫెక్ట్ ఫిజిక్ ఉండేటట్టుగా మనం చెప్పుకోవాలి. మరి ఏమండి, సేమ్ పోలికలు ఉంటేనే కరెక్ట్ కదా, మరి సేమ్ పోలిక లేకపోతే కరెక్ట్ కాదు కదా అనుకునేటువంటిది లేదు. ఎందుకు అంటే భగవత్ స్వరూపం రామచంద్రమూర్తి అంటే సాక్షాత్ మహావిష్ణువే రామావతారంలో వచ్చాడు. ఇది మనందరికీ తెలుసు. ఎందుకంటే వాల్మీకి రామాయణంలో చాలా స్పష్టంగా రావణాసురుడు కోరినటువంటిది ఏదైతే ఇప్పుడు మహావిష్ణువు దగ్గర ఉండేటువంటి ఎవరైతే ద్వారపాలకులు ఉంటారో జయ విజయులే ఈ రావణాసురుడనో లేకపోతే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడనో ఈ రకంగా రావడం జరిగింది కదా. సో మనకి ఇక్కడ ఏంటి, భగవంతుడికి ఒక రూపం అంటూ ఏమీ లేదు. ఆయన ఏ రూపమైనా దాల్చగలడు, ఏ రూపాన్నైనా దాల్చగలడు, అంటే రూపం లేకుండా కూడా ఉండగలడు ఆయన. అలాంటప్పుడు మనం ఏ రూపంలో అయితే చెక్కుకున్నామో ఆ రూపంలోకి ఆయన వస్తాడు. ఈ రూపంలో చెక్కుకున్నామండి అప్పుడు ఉన్నటువంటి ఫేస్ కట్ పరంగా, కాబట్టి ఈ రూపంలోకి రాడు అనేటువంటిది లేదు, మన నమ్మకం. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు పూజలు చేస్తుంటాం కదా, ఏదైనా పూజ చేసేటప్పుడు కూడా మీరు ప్రధానంగా విగ్రహము లేకపోతే ఫోటోను పెట్టుకోవడం కంటే కూడా దీపాన్ని వెలిగించి దీపానికి ఒక బొట్టు పెట్టి దీపాన్నే స్వామి నువ్వే ఈ రూపంలో ఉన్నావని చెప్పి నమస్కరించుకున్నా కూడా మీరు ఏ రూపాన్ని అయితే అనుకుంటున్నారో, వెంకటేశ్వర స్వామి అనుకున్నా, ఆంజనేయ స్వామి అనుకున్నా, అమ్మవారు అనుకున్నా, ఏదనుకున్నా కూడా మీకు ఆ రూపం ఆ దీప రూపంలో వస్తుంది. అంటే ఇప్పుడు దీపం రూపంలోనే వచ్చినప్పుడు మీరు ఒక ఆకారాన్ని తయారు చేసుకున్నప్పుడు ఆ రూపంలో ఆయన వస్తాడు. మనకి మన హిరణ్యకశిపుడికి సంబంధించినటువంటి ప్రహ్లాద్ సంబంధించిన విషయం కూడా అదే కదా. ఎక్కడున్నాడంటే సర్వాంతర్యామి అంటాడు. సర్వాంతర్యామి అయితే మరి ఈ స్తంభంలో నుంచి వస్తాడంటే స్తంభంలో నుంచి వస్తాడు ఆయన. కాబట్టి ఏంటంటే అందుకే మనకి ఇన్ని రూపాలు ఇన్ని అవతారాలు ఉన్నాయి. అంటే ఈ ఒకే రూపంలో స్టిక్ ఆన్ అయ్యేటువంటిది కాదు భగవత్ స్వరూపము. అనేక రూపాల్లో ఉంటాడు, ఏ రూపంలో అయినా ఉండొచ్చు. మీరు పలానా రూపంలో మీరు కనుక ఊహించుకుంటే ఆ రూపంలోనే దర్శనం ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి దీని గురించి ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో ఈ రూపంలోనే చేసుకోలేకపోతున్నాం కదా అని బాధ కూడా అక్కర్లేదు. మీరు ఏ రూపంలో తయారు చేసుకుంటే, మీరు ఎంత అందంగా తయారు చేసుకుంటే అంత అందంగా కనిపిస్తూ ఉంటాడు మనకి.